రెడ్డి అండి. నేను ఎస్ఎన్ఎస్ డెవలపర్స్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సిఇఓ, కంపెనీ సిఇఓ. ఈ రోజు నాకు హరినాథ్ గారు మన పాత కవుల యొక్క సమ్మేళన సభకి రవీంద్ర భారతికి ఇన్వైట్ చేయడం జరిగింది. చాలా బాగా జరిగింది సభ అనేది. పాత కవులందరూ కూడా వచ్చి వాళ్ళ యొక్క కవితలను స్టేజ్ మీద వాళ్ళు చెప్పడం జరిగింది. ఎక్కడైతే ఇక్కడ నుంచి కాదు, ఆంధ్ర తెలంగాణ మొత్తం నుంచి కవులందరూ కూడా తరలి రావడం జరిగింది. చాలా మంచిగా అనిపించింది సభ. ఇలాంటి సభలు హరినాథ్ గారు ఇంకా ఎన్నో చేయాలని కోరుకుంటున్నాం. సుద్దాల అశోక్ తేజ గారు వచ్చారు, పాత కవులందరూ వచ్చారు. కాబట్టి ఈ పాత కవుల సమ్మేళన సభ అనేది సమ్మక్క సారక్క తరపున, ఎస్ఎన్ఎస్ డెవలపర్స్ తరపున మేము జరుపుకోవడం అనేది ఇది మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాము. ఇంకా ఇలాంటివి ఎన్నో జరుపుకోవాలని. అలాగే కవులు లేనిది ఏది లేదు. కవులు అనేవాళ్ళు మన పాత యొక్క మూలాలను కూడా, మన భారతదేశ సనాతన ధర్మాలను అన్నిటి కూడా ఈ కవుల ద్వారా మనం అలవర్చుకున్నాం. కాబట్టి పాత కవులందరినీ కూడా మనం అభిమానించి ఆదరించి ఇలాంటి సభలు ఇంకెన్నో ఆంధ్ర తెలంగాణ అన్ని సభల్లో జరగాలని కోరుకుంటూ, ఈ అవకాశంలో నాకు హరినాథ్ గారు మన పుస్తక ఆవిష్కరణను నాకు అంకితం చేయడం జరిగింది. దాన్ని నేను చాలా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాం. ఈ సభను జయప్రదం చేసిన మీడియా మిత్రులందరికీ, తర్వాత న్యూస్ పేపర్స్ రిపోర్టర్ అందరికి కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ, ఎస్ఎన్ఎస్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఈ రోజు నన్ను ఈ పరిస్థితికి, ఈ ఉన్నతమైన శిఖరాలను అధిరోహించే అంత దూరం తీసుకొచ్చినందుకు నా ఎస్ఎన్ఎస్ డెవలపర్ సమ్మక్క సారక్క ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అలాగే మీరందరూ కూడా సనాతన ధర్మాలను కూడా బయటికి తీసుకొచ్చి పాత కవులందరినీ ఆదరించాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు. నా అడుగులు అటువైపే అంకితాన్ని స్వీకరించిన ఎస్ఎంఎస్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సబితారెడ్డి గారికి, మరియు ముఖ్య అతిథిగా విచ్చేసిన సుద్దాల అశోక్ తేజ గారికి, మరియు కాంచనపల్లి గారికి, మరియు యాంకరింగ్ చేసిన విశ్వక్ గారికి, చాలా మంది ధూళిపల్ల అరుణ గారు, వారు భువనగిరి నుంచి వచ్చారు. అలాగే ఎంతో మంది కవులు, కళాకారులు నెల్లూరు, తిరుపతి, భీమవరం, కృష్ణమోహన్ గారు భీమవరం నుంచి వచ్చారు. వారు ఆంధ్ర బ్యాంక్ మేనేజర్. ఆ విధంగా ఎంతో మంది పాత నగర కవుల వేదికని ఒక శోభాయమానంగా అలంకరించినట్టుగా అంత అనిపించింది. ఏది ఏమైనా కానీ ఈ కార్యక్రమాన్ని ఎంతో విజయవంతంగా నిర్వహించిన ఈ కవులు, కళాకారులు, ముఖ్యంగా ప్రారంభ సమావేశాన్ని ప్రారంభించిన కాంచనపల్లి అధ్యక్షులుగా వహించిన కాంచనపల్లి గారు, ముఖ్యంగా ఈ కార్యక్రమానికి రావాల్సింది ఏనుగు నరసింహారెడ్డి గారు ముఖ్యమైనది. కానీ కొన్ని అనివార్య కాలంలో వారికి 4-5 నెలల్లో చేదోడుగా అన్ని కార్యక్రమాలని నిర్విఘ్నంగా కొనసాగించాలని, ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించాలని సబితారెడ్డి గారి కోరటం అనేది ఎంతో సంతోషాన్ని కలిగించింది. ఈ విషయంలో పాత నగర కవుల వేదిక తరపు నుంచి, నా తరపు నుంచి వారికి ఎంతో ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీడియా వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను.